హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో ఇద్దరు పార్ట్నర్స్ అండి. ఈరోజు వీడియో అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి. హార్వెస్ట్ అయితే కాదండి, అలాగని ఫర్టిలైజర్స్ చూపించడం కూడా కాదు, సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. సో మనం ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం కదండి, కొన్ని టాస్క్స్తోని వీడియోస్ చేస్తామని చెప్పి. ఆ సమయం రానే వచ్చింది. అలాగే ఈ రోజు నుంచి ప్రతి వీక్ సండే మనం ఒక టాస్క్తో ఒక వీడియో చేయబోతున్నాం. ఆ టాస్క్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని, అలాగే మన వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఆ టాస్క్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరైతే ఏమి, నేనైతేనేమి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టాస్క్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో మరి వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ టాస్క్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన మిద్దె తోటలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కోసుకోబోతున్నాను. అసలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ వీడియో ఎండింగ్లోనే ఆ టాస్క్ అయితే నేను రివీల్ చేస్తాను. రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సన్ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో, అసలు గార్డెన్లోకి మన మిద్దె తోటలోకి పైకి వస్తే మంచిగా అట్రాక్ట్ చేసుకుంటాయండి. ఇవి హనీ బీస్నే కాదు, మనల్ని కూడా అట్రాక్ట్ చేసేస్తున్నాయి. ఇవి చూసారు కదండి, పెద్ద సన్ఫ్లవర్స్ అయితే నేను మీకు చూపించలేకపోయాను. ఇవైతే రెండో రకం సన్ఫ్లవర్. మరి దీంట్లో విత్తనాలు వస్తాయో రాదో నాకైతే తెలీదు. చూద్దాము, ట్రై చేద్దాం ఒకసారి. కానీ చూడడానికి అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవి చూసారు కదండి, ముద్ద జీనియా అండి. ఇది ఇందులో 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది ముద్ద జీనియా అనమాట. దీనికంటే పెద్ద ఫ్లవర్ వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఇలా చెట్టుకే ఎండబెడుతున్నానండి. ఇలా చెట్టుకి ఎండబెడితే ఇక్కడ మనకి ఈ మిడిల్లోనే మనకి విత్తనాలు ఉంటాయి. మీకు ఇద్దామని ఇవన్నీ ఎండబెడుతున్నాను. సో ఇవి జీనియా అండి. ఇవి తెలిసినవే కదా మనకి. బొగడబంతి ఆల్రెడీ మీకు విత్తనాలు పంపించాను. ఇంకా అటు కూడా ఉన్నాయి. బొగడబంతి కూడా కట్ చేసేస్తున్నానండి, దేవుడికి పనికొస్తాయి. అలాగే మనకి విత్తనానికి కూడా రెడీ అవుతాయి. ఇక్కడ చూసారు కదండి కనకాంబరాలు. నా దగ్గర 3 వెరైటీ కనకాంబరాలు ఉన్నాయి. ఇదొక కలరు, అలాగే ముద్ద ఆరెంజ్ కలరు, అలాగే చూసారు కదా మన వీడియోస్లో ఎల్లో కనకాంబరాలు కూడా ఉన్నాయి. ఇది చూసారు కదండి వైట్, ఇది వైట్ గన్నేరు. ఇది రేక టైప్లోనే ఉంటుంది కానీ మధ్యలోనే ముద్దగా వస్తుంది, భలే అందంగా ఉంటుంది. ఇవి చూసారు కదండి పింక్ గన్నేరు. ఇది ఇవైతే రేక గన్నేరు అని కూడా అంటారు. వీటికి కొమ్మలే కాదండి, వీటికి చూస్తే మనకి విత్తనం కూడా రెడీ అవుతుందండి. చూసారు కదా విత్తనం. దీని నుంచి కూడా మనం మొక్కని ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొమ్మతో చేసుకోవచ్చు, అలాగే విత్తనంతో కూడా మనం చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయండి ఈ గన్నేరు పూలు. ఇది చూసారు కదండి, ఇవి గడ్డి గులాబీ పింక్ కలర్ అనమాట, డార్క్ పింక్ కలర్. నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. ఇదైతే డార్క్ పింక్ అనమాట. ఇవి చూసారు కదండి, ఇవి లిల్లీ టైప్స్లోని ఫ్లవర్స్ అండి. ఇవి కూడా నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, వైట్, పింక్ అండ్ ఎల్లో. చాలా బాగా వస్తాయి. వీటి కిందని దుంపలు ఉంటాయండి. ఆ దుంపలు తీసి మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చక్కగా మొక్కలు వస్తాయి. ఇవి చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. చూసారు కదండి ఇవి కాస్మోస్. ఇవి డార్క్ ఎల్లో కాస్మోస్ అండి. ఇవి కూడా నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా నేను మీకు విత్తనాలు పంపించాను. డార్క్ పింక్ కలర్లోని రెక్క టైప్ అండి. ఇవి కూడా గడ్డి గులాబీ. ఇవి కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ టైం అయ్యేటప్పుడు చక్కగా విడుచుకుంటే. అలాగే ఇక్కడ చూసారా, ఇది లైట్ పింక్ అనమాట. లైట్ పింక్ చాలా అందంగా ఉంటుంది ఇదైతే. ఇక్కడ చూసారా మీరు వైట్ గడ్డి గులాబీ అండి. ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్ అసలు. అలాగే ఇక్కడ చూసారండి, ఇది అటు ఆరెంజ్ కాదు, అటు రెడ్ కాదు. ఈ కలర్ అనేది అసలు రేర్ అండి, ఎక్కడా దొరకదు. నేను ఒకసారి బయటికి వెళ్తుంటే ఆ గట్ల మీద ఉంటే వాళ్ళని అడిగి ఒక కొమ్మ తెచ్చుకున్నాను. చాలా వనం అయిపోయింది ఇది. నా దగ్గర పెంచుకున్న తర్వాత చాలామందికి షేర్ చేసిన ఈ కలర్ అనేది రేర్ కలరు. అలాగే ఇక్కడ ఇంకో కలర్ చూడండి, గోల్డ్ స్పాట్ కలరు కనిపిస్తుందా. అలాగే ఇక్కడ రేర్ కలరు. అలాగే ఇక్కడ ఇంకో రేర్ కలర్ అండి, కనిపిస్తుందా మీకు, ఆరెంజ్ కలర్. అంటే అది గోల్డ్ స్పాట్ కలరు, మంచి కలర్ అండి.
మంచి కలర్ అండి ఇది కూడా, చాలా బాగా వస్తాయి. ఒక్క కొమ్మ పెట్టుకుంటే వచ్చేస్తాయండి చాలు. ఇది చూసారు కదండి, గోల్డ్ స్పాట్ కలర్లో ఉంది. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే. గడ్డి గులాబీలో ఇదొక కలర్ అండి. చూసారు కదా, కింద రెడ్ కలర్ ఉంది, దానిపైన ఆరెంజ్. చాలా బాగుంటాయండి ఇవన్నీ కలర్స్. అలాగే ఇది కూడా చెప్పలా, అలాగే ఇది కూడా నీల గోరింటాకు అండి. నీల గోరింటాకు ఆరెంజ్ కలర్ అనమాట. నా దగ్గర 4-5 కలర్స్ ఉన్నాయి, ఇందులోనే ఆరెంజ్ కలర్ ఇది. అలాగే మనకి వైలెట్ కూడా ఉంటుంది. ఈ వైలెట్ చూసుకున్నట్టయితే ఇదొక కలర్ అండి. ఈ రెండిటికే ఫ్లవర్స్ వచ్చినాయి, మిగతావి తర్వాత వస్తే మీకు చూపిస్తాను. ఇది చూసారు కదండి, ఇది ఎల్లో అన్నమాట. గడ్డి గులాబీలోని ఎల్లో కలర్. ఇది ముద్దదండి. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో. మార్నింగ్ టైం మనం గార్డెన్లోకి వస్తే బర్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. చూసారు కదండి, ఇది నిచ్చిమల్లి చెట్టు అండి. నా దగ్గర వైట్ కూడా ఉండేది. వైట్ అయితే ఇంకా అందంగా ఉండేది. వైట్ అనేది చచ్చిపోయింది. మళ్ళీ ట్రై చేస్తున్నాను, ఎవరైనా అడిగి మళ్ళీ వేసుకోవాలి. ఇదైతే చక్కగా బోల్డ్ చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవి నిచ్చిమల్లి చెట్లు. చూసారు కదండి, ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. గుత్తు గుత్తులుగా పోస్తాయండి, చాలా బాగుంటాయి. చాలా మంచి సువాసన అయితే ఇస్తుందండి ఈవినింగ్ టైం. ఫస్ట్ మనకి ఫ్లవర్ ఇలా వైట్గా వస్తుందండి. ఆ తర్వాత ఇలాగా రెడ్గా అవుతుంది. ఆ తర్వాత పింక్ అయిపోతుంది. ఫ్లవర్స్ అయితే గుత్తు గుత్తులండి, హ్యాంగింగ్ ఇలా ఏలబడుతుంటాయి చక్కగా. చూసారు కదండి, గుత్తులు పందిరి మీదకి ఎలా వెళ్ళినాయో. చక్కగా నీడ వస్తుంది. ఈవినింగ్ అయితే మంచి సువాసన అండి. చాలా టైప్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. చక్కగా దేవుడి దగ్గర పెట్టుకుంటే అన్ని కలర్స్తో భలే ఉంటాయి. బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకో టైప్ మందారం. ఇవి కూడా తెంపుకుందాం. ఈ మొగ్గ రావడమే పెద్దది వస్తుందండి. అక్కడ ఇంకో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవనేది వైట్ మందారం. ఆల్రెడీ తెంపి దేవుడికి పెట్టేసాం. ఇవి గన్నేరులోని లైట్ పింక్ అనమాట. నేను 2 రకాలు చూపించాను కదా, అందులోని ఇది రేఖ గన్నేరు లైట్ పింక్. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా. ఇది కూడా రాధా మనోహరమే. ఇందాక చెప్పాను కదా మీకు, అది ముద్దదని. ఇది ఏంటంటే రేకు. ఇది కూడా ఫస్ట్ వైట్ వస్తుందండి, తర్వాత ఇది డార్క్ అవుతుంది. రేఖ మందారంలోని క్రీమ్ కలర్. చాలా ఎక్కువ పూస్తాయి ఫ్లవర్స్ అసలు. మార్నింగ్ టైం అయితే చెట్టు నిండా ఉంటాయి. తెంపేసి దేవుడి దగ్గర పెట్టాం. ఇక్కడ చూసారు కదండి, లైట్ ముద్ద పింక్ ఎంత బాగుందో. చూసారు కదండి, ఇది ఇంకో కలరు, అంటే డబల్ కలర్ అనమాట. వైట్ పింక్ కలిపి వచ్చిన కలర్ అనమాట. ఇందులోని కొమ్మలు కట్ చేసి 2 కలిపి నేను పెడుతుంటానండి. భలే వెరైటీ కలర్స్ వస్తుంటాయి. ఇవి చూసారు కదండి, ఇవి నందివర్ధన, రేక్ నందివర్ధన అనమాట. ఇవైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి. కోసేసుకుందాం ఇవి కూడా. ఇది చూసారు కదండి, ఇది రేఖ మందారంలో రెడ్ కలరు. ఇవైతే నిత్యం పూజకు భలే ఉంటాయండి. చక్కగా అందంగా ఉంటాయి. మనం దేవుడి పటాలకు కూడా పెట్టుకున్నా చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదండి, బంతిపూలు. బంతిపూలు మనకి సీజన్లోనే వస్తాయి అంటారు. అడవి బంతి అంటారు. మంచి లావెండర్ కలర్లో ఉంటాయి, భలే ఉంటాయండి. ఇది కొమ్మ తీసి వేసేసుకోవచ్చు. దీనికి విత్తనం ట్రై చేశాను కానీ మీరు అవ్వలేదు. ఇవి కొమ్మ తీసి వేసుకుంటే చక్కగా గ్రో అయిపోద్ది. చాలా బాగుంటుంది కలర్ కూడా. చూసారు కదండి, ఇవి లిల్లీ ఫ్లవర్స్. మంచి ఇంకా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. చూసారు కదండి, మంచి సువాసన ఇస్తాయండి లిల్లీ ఫ్లవర్స్. చూసారు కదండి, ఇది తెల్లదండి. ఇది దేవకాంచం చెట్టు. ఆ పువ్వులు చూసారండి ఎంత బాగున్నాయో. ఇవి వినాయకుడు కూడా చాలా ఇష్టం. ఇవి చూసారు కదండి, మాకు ఇటు సైడ్ అయితే ఇవి 100 వరహాలు అంటారు. మరి మీరేమంటారో నాకైతే తెలీదు. ఇవి కూడా చాలా ఎక్కువే పోస్తాయండి. చక్కగా చాలా బాగుంటాయి. అన్ని గుత్తంతా ఒకచోటే విడుతుందండి. ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తుంది చూసారా, గుత్తంతా ఒకసారి విడుతుంది. భలే ఉంటాయి ఫ్లవర్స్ కూడా.
చూసారు కదండి మన గార్డెన్లోని ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. అసలు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయండి. అయితే మొత్తానికి నేను అన్నీ తెంపలేదు, ఇంకా చాలా రకాలు వదిలేసాను కొయ్యలేక. సో ఇవండి మన గార్డెన్లో ఫ్లవర్స్. నిత్యం మాకు దేవుడికి అయితే బోల్డ్ పువ్వులు అండి, బోల్డ్ సరిపోతాయి. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు పువ్వులు. మార్నింగ్ లేస్తే కవర్లు తెచ్చుకొని పువ్వులు తెంపుకొని తీసుకెళ్తుంటారు. ఎవరు పెట్టిందైనా ఆ దేవుడికే కదండి. సో మేము కూడా కోసుకోమని, కిందవైతే అన్నీ వదిలేస్తాము కోసుకోమని. నా పూజకి మటుకు మిద్దె తోటలు అవన్నీ కూడా మేము కోసుకుంటాము. సో చూసారు కదండి ఫ్లవర్స్తో ఈరోజు భలే ఎంజాయ్ చేసాము. మనం దీన్ని బట్టి లెక్కేసుకుంటే ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే నేను మీకు చూపించనే లేదు. దగ్గర ఒక 30 రకాల ఫ్లవర్స్ అనేది మన మిద్దె తోటలోనే పెంచుతున్నాము. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియోని, ఎంజాయ్ చేసే ఉంటారు. ఫ్లవర్స్ కదా, అందులోనే ఆడవాళ్ళం కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు. సో మనం టాస్క్ కోసం చెప్పుకున్నట్టయితే ఈరోజు నా స్క్రీన్లోని ఒక బ్లాక్లో కనిపిస్తుంది కదండి ఒక ఫ్లవర్. అది ఏంటి, అసలు అది ఏం మొక్క, అదే ఫ్లవర్ అనేది మీరు నాకు ఈరోజు టాస్క్లోని ఆ ఫ్లవర్ నేమ్ అనేది నాకు తెలియపరచాలి. అది కూడా ఎలా అంటే, సో ఈరోజు 2 o'clock నుంచి 8 వరకు ఎవరైతే ఫస్ట్గా ఆ ఫ్లవర్ నేమ్ అయితే ఎవరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా అని ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. 4 మెంబర్సే కదా మేమెందుకు పెట్టాలి అని అయితే అనుకోకండి. ఎందుకంటే మనం అందరం కూడా గార్డెన్ లవర్స్ కదండి. మొక్కల కోసం తెలుసుకోవాలన్న యాంగ్జైటీ కూడా మనలో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మంచి స్పోర్టివ్గా ఈ టాస్క్లోని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అందరం కూడా గార్డెనింగ్ మీద, ఈ ఫ్లవర్స్ మీద, ప్లాంట్స్ మీద, అసలు గ్రీనరీ మీదే కొంచెం నాలెడ్జ్ పెంచుకుందాం. నాలెడ్జ్ అనేది నాకున్నది మీకు షేర్ చేసుకుందాం. అలాగే మీ నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పి ఈ టాస్క్ అనేది పెట్టామండి. సో ఫ్రెండ్స్ రెడీ అయిపోండి, అయితే టాస్క్లోని పార్టిసిపేట్ చేసేయండి. మంచి గివ్ అవే అంటే మళ్ళీ నేను నా విన్నర్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఎవరైతే ఆ 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ నేను సీడ్స్ అనేవి నేను పంపించడం జరుగుతుందండి. వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేస్తాము. అలాగే అది ఎలా చేసాము, అసలు ఈ టాస్క్ నుంచి అన్ని కామెంట్స్ నుంచి అసలు ఆ 4 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేసామనేది రేపు వీడియోలో మనం తెలుసుకుందాం. విన్నర్స్ని కూడా రేపే అనౌన్స్ చేసేస్తాము. మరి ఫ్రెండ్స్ ఉంటానండి. మరి ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశారనే నేను అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ అనేది కొంతమంది పెడుతున్నారు. సో దయచేసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మమ్మల్ని ఎంత మంచిగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.